సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. లంచం కేసుల్లో ఎంపీలకు ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. 7 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పును ప్రకటించింది. లంచం కేసులో చట్టసభ సభ్యులకు మినహాయింపు లేదని తేల్చి చెప్పింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. లంచం కేసుల్లో ఎంపీలకు మినహాయింపు లేదని చారిత్రాత్మక తీర్పును ప్రకటించింది. 7 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు ఇచ్చింది. లంచం కేసులో చట్టసభ సభ్యులకు మినహాయింపు లేదని తేల్చి చెప్పింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. లంచం కేసుల్లో ఎంపీలకు ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని చారిత్రాత్మక 7 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు వెలువరించింది. లంచం కేసులో చట్టసభ సభ్యులకు మినహాయింపు లేదని తేల్చి చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏమన్నారు, ఈరోజు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని చెప్పుకోవాలి. 7 సభ్యుల అత్యున్నత ధర్మాసనం లంచాలకు సంబంధించి ప్రజాప్రతినిధులకు సంబంధించి కూడా ఎటువంటి మినహాయింపు ఉండదు అనేది ప్రధానంగా ఈరోజు సుప్రీంకోర్టు తన ఆదేశాల ద్వారా జారీ చేసింది. చట్టసభ్యులు లంచం కేసులో సుప్రీంకోర్టు ఇదొక సంచలన తీర్పు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత కొంతకాలంగా కానీ లంచాలకు సంబంధించి ఒక కేసుకు సంబంధించి కూడా ప్రధానంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, చట్టసభల్లో ఉండే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారు తీసుకున్న లంచాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలాగా వ్యవహరిస్తాయి, అందరికీ ఒకే విధంగా కూడా పనిచేస్తాయనేది ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనం 7 సభ్యుల అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పును బట్టి మనకు తెలియవస్తుంది. అంటే విచారణ అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కేసులు లంచాల కేసులకు సంబంధించి ప్రతి ఒక్కరు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కోర్టులో న్యాయాలు అందరికీ ఒకేలాగా ఉంటాయంటూ కూడా ప్రధానంగా తెలిపారు. లంచాల కేసుల్లో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎటువంటి మినహాయింపు ఉండదు, చట్టం దృష్టిలో అందరూ సమానులే అనేది ప్రధానంగా ఈ తీర్పు అనేది సుప్రీంకోర్టు తీర్పు అనేది తెలియజేస్తుంది. మొత్తంగా చూసుకుంటే అంటే ఇదొక తీర్పు అనేది ఎంపీలు అంటే అడ్డుకట్టగా ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ఎవరు కూడా అంటే అధికారాన్ని వినియోగించుకుని ఇటు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ రాజకీయ నాయకులు విపరీతంగా లంచాలకు పాల్గొంటూ ఉంటారు. అంటే ఇటు ప్రభుత్వ అధికారులకు అయితే ఏ విధంగా అయితే శిక్షలు అనుభవిస్తున్నారు, అంటే ప్రభుత్వ అధికారులు వారి అధికారాన్ని వినియోగించుకుని దుర్వినియోగం చేయడం కానీ, తర్వాత ఏసీబీ రైట్స్ చేయడం, వారి నుంచి కోట్లలో ఆదాయానికి మించిన కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తాజా తీర్పు వల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది? రైట్, డెఫినెట్గా మార్పులు అనేవి కంపల్సరీ ఉంటాయి. మనం గత దశాబ్ద కాలంగా కూడా చూసుకుంటే కనుక ఈ అవినీతికి సంబంధించి చర్యలు అనేవి కూడా అంటే గతంలో ఉన్నప్పటికీ కూడా ఈ తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. మోడీ ప్రభుత్వం రావడం కానీ, తర్వాత ఇటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇబ్బందికర వాతావరణం. అంటే ఇబ్బంది అంటే ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రతి పనికి అంటే తమను గెలిపించిన ఓటర్ల నుంచే లంచాలు తీసుకోవడం, కాంట్రాక్ట్లో లంచాలు తీసుకోవడం, ఏదైనా చిన్న పని చేయాలన్నా, ఏదైనా ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళి పని చేయాలన్నా అది ఆ ఎమ్మెల్యే పరిధిలోనూ ఎంతో కొంత అంటే పని తీవ్రతను బట్టి, ఆ పనిని బట్టి అంటే పని ఎంతవరకు
లాభం చేకూరుతుంది అనేది కూడా మాకు కూడా ఎంతో కొంత లాభం చేకూరే విధంగా ఈ పనులు జరపాలి అనేది ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇటు లంచాలకు సంబంధించి అడ్డుకట్ట వేసిందని చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు తీర్పు అనేది. ఎంపీలు ఎమ్మెల్యేలకు ఎటువంటి మినహాయింపు ఉండదు, అందరికీ సమాన న్యాయం ఉంటుంది. అటువంటి కేసులను ఉంటే కనుక కేసులను విచారించాల్సి ఉంటుంది. అంటే ప్రతి అంటే ఓటర్ల నుంచే కాదు, ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించి అవకతవకలు జరగడం కానీ ఇతరత్ర కారణాలు, సపోజ్ ఇన్ కేసు మనం తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి వివిధ ప్రాజెక్టులు కానీ ఇటు కేంద్రం లెవెల్లో సంబంధించి మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర ప్రజా నాయకులు ఎవరైతే ఉన్నారో వారు పాల్పడిన అవినీతికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సుప్రీంకోర్టు దృష్టిలో న్యాయస్థానాల దృష్టిలో అందరూ సమానులే, న్యాయపరంగా చట్టపరంగా అందరూ వ్యవహరించాల్సి ఉంటుంది, కేసును ఎదుర్కోవాల్సి. ఈరోజు 7 సభ్యుల అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన బెంచ్ కీలకంగా మారబోతుంది. దీనిపై కూడా పలు మిశ్రమ స్పందన అయితే వస్తున్నప్పటికీ కూడా ప్రజలకు మాత్రం ఇదొక ఈ తీర్పు అనేది ఆశాజనకంగా కనిపిస్తోంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ శివ.